అందరికీ నమస్కారం. ఇంత మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినందుకు లక్ష్మణ్ రెడ్డి సార్కి అలాగే బొమ్మిడాల ఫౌండేషన్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మరి మనకి క్షతగాత్రులైన వాళ్ళకి ఎంత ఇబ్బందులో మనందరికీ తెలుసు. కాబట్టి క్షతగాత్రులు కాకుండా కాపాడటానికి కరీం గారు నిర్వహిస్తున్నటువంటి అవగాహన తరగతులు మా డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్కరికి ఎంతో తలమానికంగా తీసుకోవాలని భావిస్తున్నాను. నేను ఆర్టీఓగా ఉన్నప్పుడు ఈ కార్యక్రమాన్ని 2005 నుంచి 2009 వరకు అనకాపల్లిలో 1,00,000 మందికి, అలాగే 2009 నుంచి 2014 వరకు కడపలో 1,00,000 మంది డ్రైవర్స్కి, విజయనగరంలో ఇదంతా కూడా రోడ్ సేఫ్టీ ఎడ్యుకేషన్ ద్వారా మేము చేయటం మొదలుపెట్టాము. మరి ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క ఆఫీసులు ఉన్నప్పుడు వారి తాలూకు ఇంప్రింట్స్ ఆ జిల్లాల్లో పడుతూ ఉంటాయి. మరి అత్యున్నతమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి కరీం గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. అలాగే మా ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా ఎంతో అంకిత భావంతో ఎప్పుడు డ్యూటీస్ వేసినా కంబైన్డ్ చెక్స్కి వీటికి వెళ్తూ ఉంటారు. కాబట్టి నన్ను మన అవగాహన నుంచి శివరాం రెడ్డి గారు అలాగే ఇందుశేఖర్ గారు అందరూ అడిగారు, మనం అన్ని కాలేజెస్కి స్కూల్స్కి వెళ్ళి చెప్దాము, మీ దగ్గర ఉన్న మ్యాన్ పవర్ ఏంటి అని అడిగారు. అది నేను కరీం గారితో ప్రస్తావిస్తే, మేము ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ ట్రైనింగ్ ఇస్తాము. అంటే దాదాపు ఒక 40 మంది ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ గుంటూరు టౌన్లో ఉన్నారు. ఆ 40 మందికి మా డిపార్ట్మెంట్ నుంచి మేము ట్రైనింగ్ ఇస్తే, అవగాహన లేదా మానవతా సంస్థ లాంటి వాళ్ళు దాదాపు 200 కాలేజెస్ ఉన్నాయి మనకి గుంటూరు జిల్లా పరిధిలో. కాబట్టి వాళ్ళని ఎట్లా టైం షెడ్యూలింగ్ చేసుకొని ప్రజల్లోకి తీసుకెళ్లాలో పౌర సంఘాలు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ కోఆర్డినేటరు, మా డిటిసి గారు నేను కూర్చొని డిజైన్ చేయగలము. కాబట్టి మరొక సందర్భంలో ఈ ప్రోగ్రామ్ని మనం చేయాలని భావిస్తున్నాను. మరి ఈ మధ్య ఐఐటి చెన్నై వాళ్ళు నిర్వహించినటువంటి సెమినార్లో ఒక పేపర్ నేను ప్రజెంట్ చేయడం జరిగింది. నేషనల్ లెవెల్లో మన రాష్ట్రంలో ఒక ఇన్స్టిట్యూట్ కావాలని చెప్పి, అంటే మిగతా స్టేట్స్ రోడ్ సేఫ్టీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కానీ ఏదో ఒక కాంపోనెంట్ పైన 2 తెలుగు రాష్ట్రాల్లో లేదు. కాబట్టి ఇది రావాలి అని చెప్పి ఒక పేపర్ ప్రజెంట్ చేయటము, దానికి ఐఐటి చెన్నై వాళ్ళు అంగీకరించటము, ఇదంతా కూడా జరుగుతోంది. కాబట్టి ట్రామా కేర్, హెడ్ ఇంజరీస్, అలాగే రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ వీళ్ళంతా రిహాబిలిటేషన్ గురించి అన్ని పౌర సంఘాలు కలిసి, అంటే ప్రివెన్షన్ ఆఫ్ ద యాక్సిడెంట్స్ ఒక పార్ట్ అవేర్నెస్ ద్వారా, అలాగే రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ రిహాబిలిటేషన్, ఈ 2 కూడా మనం కలిసి చేయగలిగితే ప్రజలకు ఎంతో మంచి జరుగుతుందని చెప్పి నా అభిప్రాయము. ధన్యవాదాలు.